నమస్తే ఏపీ 39 టీవీకు స్వాగతం. నేటి వార్త విశేషాలు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్వగ్రామం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో పాటు ఆయన తనయుడు గుమ్మనూరు ఈశ్వర్, సోదరులు దేవరకట్ట మాల మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, గుంతకల్లు టీడీపీ నాయకులు నారాయణ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే పలు ఆటలు పోటీలు, కోలాటం కూడా నిర్వహించారు. ముగ్గుల పోటీల్లోనూ ఆటల పోటీల్లోనూ గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన తండ్రి గుమ్మనూరు బసప్ప, తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గ్రామంలో గుమ్మనూరు గ్రామంలో చాలా బ్రహ్మాండంగా ప్రతి ఇంటిలో కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో మన గ్రామం కలకలలాడుతూ సాయంకాల వేళలో ఈ సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకోవడం కూడా మన గ్రామస్తులందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ చిన్న పిల్లవాళ్ళతో కలుసుకొని పెద్దల వరకు ఈ ఆనందంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం మాలుమూల గ్రామమైన మన గుమ్మనూరు గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి సంబరాలు ప్రతి సంవత్సరం ఇలాగే సంబరాలు జరుపుకుంటూ అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా ముందుకు వస్తామని చెప్పే సందర్భంగా, అదేవిధంగా మన గుమ్మనూరు గ్రామ పెద్దలు కూడా వారి కోరిక మేరకు కూడా గుమ్మనూరు గ్రామం నుండి గడకల్ గ్రామం వరకు రోడ్డు వేపిస్తే బాగుంటుందని చెప్పిన పెద్దలు వారి అంగీకారం మేరకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా గుమ్మనూరు గ్రామం నుండి గడకల్ రోడ్డు కూడా ఏర్పాటు చేపిస్తానని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఇప్పుడు మన గ్రామానికి రావాలంటే చిప్పగిరి నుంచి రావచ్చు, గుంటకల్ నుంచి రావచ్చు, మరి గడకల్ నుంచి కూడా వచ్చేదానికి అవకాశం బాగుంటుంది. కాబట్టి ఇంకా ఏమైనా మన గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపేదానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి మరే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పండుగ వాతావరణం ఈరోజు అందరి సమక్షంలో తమ్ముడు నారాయణ గారి ఆధ్వర్యంలో ఇలాంటి సంబరం కార్యక్రమం కూడా నన్ను పాలు పంచుకున్నందుకు కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా ఈ గ్రామం ఉన్న పెద్దలు, పిల్లలు అందరికి కూడా నా హృదయపూర్వక మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా చెల్లమ్మ పద్మ నేను గుంటకల్లికి పోయినప్పుడు కూడా స్పెషల్ గా స్వాగతం పలుకుతూ నా కోసం పనిచేస్తూ గుంటకల్లో కూడా వారి ఖాళీలో చూస్తుంటే పెద్ద ఎత్తున ప్రసంగానికి ఎలక్షన్లో నన్ను పిలుచుకొని అదేవిధంగా భారీ ఎత్తున మెజారిటీ చూపిస్తూ నేను ఎక్కడున్నా మా అన్న బాగుండాలనే సంతోషంతో సొంత గ్రామమైన గుమ్మనూరు గ్రామంలో కూడా గుంటకల్ నుంచి చిన్న పిల్లలు డాన్స్ చేయించడానికి నాతో పాటు సంతోషం వ్యక్తం చేయాలని చెప్పి మా చెల్లమ్మ ఇక్కడ పిలుచుకొని వారి నృత్యాన్ని, డాన్స్ని, కోలాటని మన గ్రామంలో ప్రదర్శించినందుకు
వారికి కూడా నా ప్రత్యేకంగా ఆశీర్వాదాలు. అదేవిధంగా ఆ డాన్స్ నేర్పించిన మాస్టర్ గారికి కూడా మన గ్రామానికి వచ్చి ఈరోజు ఈ ప్రత్యేకంగా సంబరాలు జరుపుకోవడం కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాస్టర్కి నా వంతున 10,000